अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद में खुशहाली और तरक्याती कामों की तकमील सिर्फ कांग्रेस से ही मुमकिन। आदिलाबाद हल्के में कांग्रेस के रियासती कायद कंडी श्रीनिवासा रेड्डी के वसी पैमाने पर दौरे। खुरवानी के अयाम में साफ सफाई का खास ख्याल रखने वाइस चेयरमैन का मशवरा। वोटर लिस्ट में नामों को इंदराज कराने शहरियान को मशवरा। जिला कलेक्टर का सियासी जमातों के हमरा जायजा इजलास से खिताब। आदिलाबाद में तरकारियों की कीमत में बेतहाशा इजाफे से अवाम परेशान। और अब खबरों की तफसील। कांग्रेस के रियासती कायद कंडी श्रीनिवासा रेड्डी ने कहा कि कांग्रेस पार्टी के दौरे हुकूमत में माजी में जो तरक्की हुई है वो किसी और पार्टी ने नहीं की। दोबारा तरक्की सिर्फ कांग्रेस पार्टी से ही मुमकिन है। कंडी श्रीनिवासा रेड्डी घर घर कांग्रेस, गांव गांव कंडी सीनन्ना के नारे के साथ आदिलाबाद हलके में वसी पैमाने पर दौरा करते हुए आवाम को कांग्रेस के ऐलानात से वाकिफ़ करवा रहे हैं और खुशहाली और तरक्याती कामों की तकमील के लिए कांग्रेस को इक़्तिदार में लाने की अपील कर रहे हैं। యుద్ధం ఇక మొదలయ్యింది ఆదిలాబాదులోన ఆహసిద్ధమయ్యి ఇక ఆత్మగౌరవ పోరు సలుపుదామా అంది సీనన్నతో ఇక జెండలెత్తుదామా దగా కోరుల దౌర్జన్యాన్ని తన్ని తరుముదామా। ఆదిలాబాద్ రూరల్, జైనత్, బేలా మండలాలలోని పలు గ్రామాలలో గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ప్రజలకు వివరించారు। కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు। కాంగ్రెస్ డిక్లరేషన్ వివరాలు గల కరపత్రాలను ఇంటింటికి పంచుతూ స్టిక్కర్లు అతికించారు। పోరాటం తన నెత్తురులోనే పొదిగి ఉన్నవాడు, తను పుట్టి పెరిగిన నేల కోసము పోరు చేసెనేడు, అవసరానికి అన్నల మారి ఆదుకునేవాడు, ఇక అన్నదాతల రాతలు మార్చేదాకా నిద్రపోడు, కంది సీనన్న కదం తొక్కెను కాసుకోండి మీరు, కంది సీనన్న కదం। గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు కంది శ్రీనివాసరెడ్డి। సాత్నాల ప్రాజెక్ట్, లక్ష్మీపూర్ రిజర్వాయర్, మత్తడివాగు ప్రాజెక్ట్, సోన్కాస్ ప్రాజెక్ట్, రిమ్స్ దవాఖానా నిర్మాణాలు గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు। 33 జిల్లాల తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే మళ్ళీ మన ఆదిలాబాద్। ఏం మారినాయి మన ఆదిలాబాద్లో? కాంగ్రెస్ పార్టీ రిమ్స్ హాస్పిటల్ని తీసుకొచ్చింది, ఆ రిమ్స్ల డాక్టర్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ ప్రభుత్వం। సాత్నాల ప్రాజెక్టు కట్టిందోళ్ళే కాంగ్రెస్ పార్టీ। లక్ష్మీపూర్ రిజర్వాయర్ ఎవరు కట్టింది? కాంగ్రెస్ పార్టీ। మత్తడివాగు ప్రాజెక్ట్ ఎవరు కట్టింది? కాంగ్రెస్ పార్టీ। రిమ్స్ హాస్పిటల్ ఎవరు తెచ్చింది? కాంగ్రెస్ పార్టీ। కొరాట నిర్మాణం చేస్తాని 15 సంవత్సరాల నుంచి అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నటువంటి జోగు రామన్న అనేటువంటి బకాసురుడు, జోగు రామన్న భూ బకాసురుడు ఎక్కడ భూములు దొరుకుతాయో, ఎక్కడ ప్లాట్లు దొరుకుతాయో, ఎక్కడ ఖాళీ జాగాలు దొరుకుతాయో అక్కడ ఆక్రమించడానికి మాత్రమే జోగు రామన్న ఉన్నాడు। మా ఆదిలాబాద్ ప్రజలకి ఈ 15 ఏళ్ల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆదిలాబాద్ పట్టణంలో ఎన్ని ఇండ్ల జాగాలు ఇప్పించినావు లెక్కది? నువ్వు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని ఇండ్లు కట్టించినావు లెక్కది? ఎంతమందికి పింఛన్లు ఇప్పించినావు? వజీఫా రానోళ్ళు ఎంతమంది ఉన్నారు?
వేలాది మందికి పింఛన్లు వస్తలేవు ఆదిలాబాద్లో. 1,00,000 ఇండ్లు, కొత్త ఇండ్లు 1,00,000 ఇండ్లు అవసరం ఉంటే ఆదిలాబాద్లో వందల సంఖ్యల ఇండ్లు కట్టించి ఇదే అని అభివృద్ధి చెప్తావా? కంది శ్రీనివాస్ రెడ్డి రాజీ పడడు జోగు రామన్నతో. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఓపెన్గా టీవీలలో స్టేట్మెంట్లు ఇచ్చిండు. నేను గనక నా బొందిల పాలన ఉన్నంత వరకు జోగు రామన్నతోని కాంప్రమైజ్ అయితే, రాజీ పడితే, జోగు రామన్నతో నేను ఏదైనా వ్యాపారం చేసినా, దందా చేసినా నన్ను రాళ్లతోని కొట్టి చంపండి. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోని జోగు రామన్నతోని ములాఖత్ అయితే, రాజీ పడితే రాళ్లతోని కొట్టి చంపండి అని పిలిపించినాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని విమర్శించారు. బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచి పేదల ఉసురు పోసుకుంటుందని అన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ఛార్జీలు పెంచి పేదల పాలిట గుదిబండలా తయారైందని విమర్శించారు. ఈ 14 ఏళ్లలో ఆదిలాబాద్లో జోగు రామన్న ఏం అభివృద్ధి చేశాడని అన్నారు. ఎంతమందికి ఇండ్లు కట్టించాడని ప్రశ్నించారు. ఎంతమందికి ₹1,00,000 రుణమాఫీ చేశాడని అడిగారు. దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ యువతకు భృతి, ఆసరా పెన్షన్, కొత్త రేషన్ కార్డుల ఊసే లేదన్నారు. ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తానడా లేదా? చదువుకునే పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలందరికీ నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తానడా? వచ్చిందా? ఎవరికైనా నెలకు 3,000 వచ్చినాయా? కానీ ఇవన్నీ ఇవ్వకపోగా ధరలు పెంచిండు. బస్ ఛార్జీలు, బస్ కిరాయిలు, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచండి? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ₹100 బయటకు తీసుకపోతే ₹10 ఇంట్లోకి వెనక్కి వస్తుండే. నిజమా కాదా? ఇప్పుడు ₹500 తీసినా ఇంటికి రూపాయలు వస్తున్నాయి. ఇంటికి ₹1 వాపసు వస్తుందా? నేను చెప్పింది నిజమా కాదా? నేను అబద్ధం మాట్లాడా? 15 ఏళ్ల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే జోగు రామన్న. ఆదిలాబాద్ ని దోసుకు తింటున్నాడు జోగు రామన్న. నంబర్ 1 చోర్, నంబర్ 1 గజ దొంగ. ఎందుకు చెప్తున్నా? మీ ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా కట్టేయలే. కానీ జోగు రామన్న చిన్న కొడుకు జోగు మహేందర్ హైదరాబాద్ లో 32 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 32 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మరి మీకు ఒక ఇల్లు, మీ ఊళ్ళో ఒక ఇల్లు నచ్చిందా? హైదరాబాద్ లో మేడ్చల్లా 32 కోట్లు పెట్టి జోగు రామన్న కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఇన్నేళ్లుగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేస్తూ వచ్చిన జోగు రామన్న తన స్వార్థం గురించి ఆలోచించాడే గాని ప్రజలకు ఏ మంచి చేయలేదన్నారు. 5 ఎకరాల జోగు రామన్న 5,000 కోట్లతో ఆస్తులు పెంచుకున్నాడని ఆరోపించారు. మరి ఇలాంటి ఎమ్మెల్యేను ఓడించాలా వద్దా అని ప్రశ్నించారు. 4 సార్లు రామన్నకు అవకాశం ఇచ్చారని, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి అంటే ఎలాగుంటుందో చేసి చూపిస్తామన్నారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చేసిండా? ₹1,00,000 రుణమాఫీ అయిందా? కానీ బస్ ఛార్జీలు పెంచిండా లేదా? ఎన్నిసార్లు పెరిగినాయి బస్ ఛార్జీలు? 3 సార్లు పెరిగినాయి బస్ ఛార్జీలు. కరెంటు బిల్లులు పెంచిండా లేదా? కరెంటు బిల్లులు వస్తున్నాయా? ఫుల్ వస్తున్నాయా? కరెంటు బిల్లులు పెంచిండు, బస్ ఛార్జీలు పెంచిండు. పెట్రోల్ డీజిల్ ధర పెంచిండా లేదా? పెట్రోల్ డీజిల్ ధర పెంచాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ₹100 జేబులో పెట్టుకొని పోతే ₹10 అన్న ఇంటికి వస్తుండేనా? ఇప్పుడు ₹500 జేబులో పెట్టుకొని పోతే ₹1 కూడా మిగిలెత్తలేదు. ఇంకా బాగా వస్తున్నాం. అవునా? ధరలు పెరిగినాయి. ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఈ పాలనలో ధరలు పెరిగినాయి. ఇండ్లు కట్టేయలేదు జోగు రామన్న. మీ ఊళ్ళో అందరికీ వజీఫ్ వస్తున్నది, అందరికీ పింఛన్ వస్తున్నదా? అందరికీ వస్తుందా? సగం మందికి కోరుతున్నాడు. కొందరు 4 ఏళ్ల నుంచి, 3 ఏళ్ల నుంచి, 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. అవునా? నేనేం చెప్తున్నా అంటే 15 ఏళ్ల జోగు రామన్నని ఇంటికి పంపించాల్సిన అవసరం వచ్చింది. ఎంతమంది జోగు రామన్నని ఇంటికి ఓడిద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది జోగు ఇంటికి పంపించాలనుకుంటున్నారు? అందరూ. చాలా సంతోషం. బాగా జోగు రామన్న చాలు. 15 ఏళ్ల నుంచి అన్ని వర్గాలను మోసం చేసినావు. ఇక చాలుగా. మీ ఊళ్ళో ఒక్కళ్ళ కూడా ఇల్లు కట్టియలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనమేం అడగలేదే. మనకేమనుకుంటున్నాం?
చిన్న ఒక కుటుంబం ఉన్నతను ఒక రూమ్ దించుకుంటాను, ఒక వాడగది ఒక రూమ్ గది ఉడిగలేదు మనకు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అవ్వ తాతలకు కలిపి 5,000 పెన్షన్, భూమి లేనోళ్లకు 5 లక్షల బీమా, భూ యజమానికి కౌలుదారునికి ఇద్దరికి ఎకరానికి ఏడాదికి 15,000 రైతు బంధు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల భృతి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 18 ఏళ్లు నిండిన చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీ, ఉపాధి కూలీలకు నెలకు 1,000 రూపాయలు, విద్యార్థులకు పూర్తి ఫీ రియంబర్స్మెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. कांग्रेस पार्टी सत्ता में आने के बाद दादा दादी दोनों को मिलाकर 5,000 का पेंशन मिलेगा. 5,000 कितने मिलेगा? कितने मिलेगा? 5,000 का पेंशन मिलेगा. ये कांग्रेस पार्टी का ये घोषणा है, ये हामी, ये वादा मैं नहीं दे रहा हूं. राहुल गांधी जी, प्रियंका गांधी जी यूथ डिक्लेरेशन, राइतू डिक्लेरेशन में बोल दिया. और मैं बोल रहा हूं बेरोज 2 लाख का कर्ज माफी. कांग्रेस पार्टी सत्ता में है तो 2 लाख का कर्ज माफी करेगा, और वो भी सत्ता में आने के बाद 100 दिन में कर्ज माफी करेगा. कितने दिन में? कितना दिन में? कितना दिन में कर्ज माफी करेगा काका? 100 दिन में कर्ज माफी करेगा. एक बात सोचो, कांग्रेस पार्टी जो बोलती है वो करती है. इसलिए पिछले बार कर्ज माफी किया नहीं किया कांग्रेस पार्टी ने? सब आपका गांव में सबको हो गया नहीं हो कर्ज माफी? कर्ज माफी 15 साल पहले जब मनमोहन सिंह था, सोनिया गांधी जी था, सब लोगों को 84,000 करोड़ का कर्ज माफी हुआ. कांग्रेस पार्टी जो बोलती है वो करती है. कांग्रेस पार्टी जब था आपको फ्री मुफ्त ऑपरेशन किया नहीं किया? आरोग्यश्री, राजीव आरोग्यश्री में ऑपरेशन किया नहीं किया? ఓవైపు బీఆర్ఎస్ వైఫల్యాల్ని ఎండగడుతూ, మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. कुर्बानी के दिनों में कोई ऐसा काम ना किया जाए जो दूसरों की तकलीफ़ व परेशानी का सबब बने, और कुर्बानी के अमल को शरीयत के दायरे में रहकर अंजाम दिया जाए ताकि अमन व अमान की फ़िज़ा में ईद उल अज़हा की खुशहाली दोबारा रहे. और शरपसंद अनासिर की जानिब से कुर्बानी के अमल में रुकावट डालने पर डायल 100 के ज़रिए महकमा पुलिस को इत्तला दी जाए और कुर्बानी के अयाम में साफ़ सफाई का ख़ास ख्याल रखा जाए. इन ख्यालात का इजहार म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी, हाफिज़ मोहम्मद मंजूर अहमद, 1 टाउन सर्कल इंस्पेक्टर सत्यनारायण ने आदिलाबाद म्यूनसिपल दफ्तर में ईद उल अज़हा से मुताल्लिक़ मसाजिद इंतज़ामिया व आइमा हज़रात के मुनक़िदा इजलास से अपने मुश्तरका खिताब में किया. कुर्बानी का जो नज़्म जो हम हर साल किया करते हैं, हमको इसके अंदर ना ही किसी को दिली तकलीफ देना है, ना ही जो है सो ऐसा कोई मसला पैदा करना है कि जिससे सामने वाले को तकलीफ हो. हम जहाँ तक हो सके, अभी मौलाना ने बताया कि इस्लाम, मज़हब इस्लाम एक ऐसा यानी कि तमाम मज़ाहिब के लोगों के मज़हब का एहतराम करते हुए आगे जाने की हमको हिदायत देता है. तो इसके लिए हम तमाम लोगों से गुजारिश है कि जहाँ कहीं भी हम काट रहे तो वो काटने के मसले को आपको जो ये अभी जो थैले है वो जो भी दिया जा रहा है उसको थैले में डालिए. आप मेहरबानी करके उसको कहीं बाहर आने मत दीजिए. बाहर अगर कहीं आता है तो जाहिर बात है कि हमारे दूसरे भी जो है तो मज़हब के लोग जो है हमारे भाई लोग जाते आते हैं, उनके लिए जो है सो
ऐसा कुछ नागवारा गुजरे के तकलीफ होने, तो इसलिए मैं ख़ास करके गुजारिश कर रहा हूँ कि ये आज जो मीटिंग लगाने का मकसद है कि हम तेलंगाना गवर्नमेंट के अंदर आप देख रहे हैं कि सीएम केसीआर साहब हर मज़हब के लोग को लेकर जो तो चल रहे हैं। आज उनके 9 साल तकमील हो चुके हैं, लेकिन कहीं पर भी ऐसा कोई मामला नहीं हुआ कि। जिला कलेक्टर राहुल राज ने कहा कि सियासी जमातों को उम्मीदवारों को चाहिए कि वोटर लिस्ट में अपना नाम और पता चेक करें, क्योंकि इंतखाबात करीब आ रहे हैं। जिला कलेक्टर ने मंगल के रोज़ कलेक्ट्रेट के कॉन्फ्रेंस हॉल में मुतल्लिका सियासी जमातों के नुमाइंदों के साथ इजलास मुनक्किद किया और वोटर लिस्ट से आगाह किया। इस मौके पर ज़िला कलेक्टर ने कहा कि जिनका नाम वोटर लिस्ट में नहीं है वो फॉर्म 6 के ज़रिए दोबारा रजिस्ट्रेशन करवा सकते हैं। इन्होंने कहा कि इंतखाबी साल के तनाजुर में तमाम इंतज़ामात पहले ही मुकम्मिल कर लिए गए हैं। 31 अगस्त तक इतराज़ात वसूल किए जाएंगे और 31 सितंबर तक ड्राफ्ट शाये कर दिया जाएगा। फहरिस्त का ऐलान 4 अक्टूबर को होगा। సో అది అయిపోయినాక 1500 ఓటర్స్ దాటుతున్నారంటే మేము దాన్ని 2 పోలింగ్ స్టేషన్ ఓటర్స్ అంటే మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకటి బోత్ కాన్స్టిట్యున్సీ మాత్రమే. సో ఆసిఫాబాద్ సంబంధించిన 2 మండలాలు నానూరు కాదు కూడా ఆసిఫాబాద్ కలెక్టర్ చూస్తారు. ఉట్నూరు, ఇంద్రవెల్లి, సిరికొండల కొత్తపాట. సో ఈ 3కి సంబంధించి ఇవి ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కింద వస్తే అది నిర్మల్ కలెక్టర్ చూస్తారు. సో నేను ఎలక్షన్ డిస్ట్రిక్ట్కి మాత్రం ఈ 2 కాన్స్టిట్యున్సీకి దిగావు కాబట్టి నేను ఈ 2 కాన్స్టిట్యున్సీకే నేను చెప్తున్నాను. ఈ 2 కాన్స్టిట్యున్సీలలో మనకి 582 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఒక 20 పెరిగాయి అనుకున్నాను. అంత పెరుగు ఒక 2-3 పెరుగుతాయి. సో 20 పెరిగిన తర్వాత 600 పోలింగ్ స్టేషన్స్ అవుతాయి. మనకి 600 పోలింగ్ స్టేషన్స్ అయితే కూడా మనకి యాడిక్వేట్గా 1225 బియూలు, 672 సియూలు, वीवीपैट्स 953। आदिलाबाद में तरकारियों की कीमत में बेतहाशा इजाफा हुआ है। सब्जियों की अदम दस्तयाबी की वजह से लोग मुश्किलात का शिकार हैं। एक हफ्ते के अंदर तकरीबन तमाम अक़साम की तरकारियों की कीमतें दुगनी हो गई हैं। अशियाए ज़रूरिया की कीमतें पहले ही आसमान को छू रही हैं। ऐसे में सब्जियों की बढ़ती हुई कीमतें आम आदमी को परेशान कर रही है। आवाम को बाज़ार से कोई भी सब्ज़ी 60 रुपये से 120 रुपये फ़ी किलो के हिसाब से ख़रीदनी पड़ रही है। अब तो 500 रुपये में 5-6 किस्म की सब्ज़ियाँ ख़रीदना मुश्किल हो गया है। अगर इतना खर्च करने के बाद भी एक हफ़्ते तक सब्ज़ियाँ नहीं मिलती हैं तो आप समझ सकते हैं कि सूरत हाल कितनी ख़राब है, जिसकी वजह से आम लोग सब्ज़ियों की कीमतों से परेशान हैं। गरीब ख़ानदानी नहीं, छोटे मज़दूर और प्राइवेट नौकरियां करने वालों पर भी बोझ बढ़ गया है। बिलखुसूस टमाटर, हरी मिर्च, शिमला मिर्च और गाजर समेत दिगर सब्ज़ियों के नरखों में नुमायाँ इजाफ़ा हुआ है। बेवक्त बारिशों, ज़्यादा दर्जे हरारत और नामौक़िफ़ मौसमी हालात की वजह से मुकामी सब्ज़ियों की पैदावार में कमी आई है। कंडी श्रीनिवासा रेड्डी की जानिब से मुख्तलिफ खिदमात, एम्बुलेंस सर्विस, पीने के पानी की सरबराही के अलावा ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। सैकड़ों ज़रूरतमंद अफराद कैंप से इस्तेफ़ादा कर रहे हैं और इन्हें दुआओं से भी नवाज रहे हैं।
समझाइए समझा पर जी समझा गरम नहीं आलू का आज बात ना खाने का जो मेहरबानी करके क्या खाने बता रहा अंदाज देना Aku dia kompoi. बताओ आदिलाबाद आरटीसी रीजनल मैनेजर जानी रेड्डी ने कहा कि खून का अतिया बगैर किसी मफाद के नेक मकसद और अतिया करने के जज्बे से सरशार होना चाहिए, क्योंकि खून के अतिये से बड़ा कोई अतिया नहीं है। टीएसआरटीसी के मैनेजिंग डायरेक्टर वीसी सजनार ने रियासत भर के तमाम डिपोओं पर खून के अतिया के इस प्रोग्राम का एहतमाम किया। इसी के हिस्से के तौर पर मंगल के रोज़ आदिलाबाद बस डिपो में एक मेगा खून अतिया कैंप का इनेकाद अमल में लाया गया। आदिलाबाद आरटीसी रीजनल मैनेजर जानी रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए खून का अतिया दिया और कैंप का आगाज़ किया। जुमला 30 यूनिट खून का अतिया दिया गया। టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోల్లో కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో గతంలో కూడా సజ్జనార్ గారు ఆదేశాల మేరకు మనం ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. సో ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, రక్తదానం చేస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా రక్తదానం చేయడం మూలంగా ఒక ముగ్గురి ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుందనేది మరి ఎండి గారి ఉద్దేశం. ఆయన ఆదేశాల మేరకు మరి అన్ని డిపోల్లో కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో మరి ఆర్టీసీ సిబ్బందితో పాటు మరి ఇక్కడ కాలేజీ విద్యార్థులు కూడా వచ్చారు. అదేవిధంగా హైర్ బస్సు డ్రైవర్సు ఓనర్సు ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. फिनो बैंक साउथ हेड हिमांशु मिश्रा ने कहा कि फिनो बैंक की मोबाइल खिदमात को आदिलाबाद ज़िले में फैलाया जाएगा। आदिलाबाद शहर मुस्तखर के रामनगर में मोबाइल बैंक खिदमात शुरू की गई। इस मौके पर खिताब करते हुए इन्होंने कहा कि 60 दिनों के अंदर अंदर सरगर्मियाँ और माली मालूमात की खिदमात लोगों को फराहम कर दी जाएगी। इन्होंने कहा कि 27 जून से 29 अगस्त तक रियासत के 3000 गाँवों में ये खिदमात फराहम की जाएगी। ऑल ओवर इंडिया में यहाँ से पायलट स्टार्ट कर रहे हैं. दिस ट्रक, दिस आउटलेट, दिस कैंटर जो बैंक ऑन मोबाइल, हमारी कोशिश है कि अगले 60 दिनों में हम करीब 5000 किलोमीटर की यात्रा तय करेंगे और करीब 7 जिलों में जो 2011 के सेंसस से अगर हम देखें तो करीब 1 करोड़ की आबादी है. जितने लोग भी हो सकते हैं हम उनको टच बेस करने की कोशिश करेंगे. आदिलाबाद से शुरुआत क्यों की? क्योंकि जो हमें डेटा बेस मिला SLBC से कि यहाँ पे आधार अपडेशन के सबसे ज़्यादा केसेस हैं और बैंकिंग की जो सुविधाएं भी हैं वो उतनी ज़्यादा स्ट्रांग नहीं है. तो इसके आसपास के 7 ज़िले जो हमने चूज़ किए हैं वो उस हिसाब से चूज़ किए हैं और हमारी कोशिश है कि यहाँ पे जाके हम लोगों के आधार अपडेशन, लोगों के पैन कार्ड अगर नहीं बने हैं और फिनेंशियल लिटरेसी और फिनेंशियल इंक्लूजन में जो हमारा जो भी योगदान हम दे सकते हैं एज ए इंस्टीट्यूशन हम देने की कोशिश कर रहे हैं. साथ में लोगों के बैंक खाते, माइक्रो ATM, APS, बिल पेमेंट रिचार्ज, इंश्योरेंस पॉलिसीज़ और ये सब सुविधाएं हमारी कोशिश है वहाँ पे लोकल एम्प्लॉयमेंट भी जनरेट करने की. हम वहाँ पे मर्चेंट बनाएंगे ताकि लोगों को आने वाले टाइम पे जो भी ये बैंकिंग की सुविधाएं हैं वहीं पे मिल जाए. खबरों के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद में खुशहाली और तरक्याती कामों की तकमील सिर्फ कांग्रेस से ही मुमकिन। आदिलाबाद हल्के में कांग्रेस के रियासती कायद कंडी श्रीनिवासा रेड्डी के वसी पैमाने पर दौरे। खुरवानी के अयाम में साफ सफाई का खास ख्याल रखने वाइस चेयरमैन का मशवरा।
वोटर लिस्ट में नामों को इंदराज कराने शहरियान को मशवरा। जिला कलेक्टर का सियासी जमातों के हमरा जायजा इजलास से खिताब। आदिलाबाद में तरकारियों की कीमत में बेतहाशा इजाफे से अवाम परेशान। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।